నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'ప్రేమే జీవితం కాదు' అనే ఒక మంచి కథను విందాం. ఆ రోజు తెలీదు నువ్వు నా రాతలో లేవు అని. ఈరోజు తెలిసినా నీతో అల్లుకున్న జ్ఞాపకాల పొదరిల్లు నన్ను నిలువునా కప్పేస్తుంది. నీకు గుర్తుందో లేదో ప్రతిరోజు నేను నీకోసమే నువ్వు వెళ్ళే దారిలో పదే పదే నడిచేదాన్ని. అదేం విచిత్రమో నీ ఇంటి ముందుకు రాగానే నాకు తెలియకుండానే నా కాలి మువ్వలు గలగల మోగేవి. అవి అలా మోగుతుంటే నా మనసు మాట వాటికి అర్థమై నిన్ను పిలుస్తున్నాయేమో అని అనిపించేది. కుసుమా, కుసుమా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఏంటి అని పలికింది గదిలో తన స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని. తన డైరీలో పెన్ను అలానే వదిలేసి డైరీ మూసేస్తూ, కుసుమ, కాస్త బజార్ వరకు వెళ్ళిరా. ఎందుకమ్మా? ఎగ్స్ అయిపోయాయి తల్లి. అబ్బా, ఇప్పుడు ఎందుకు ఎగ్స్ అంట? మీ నాన్న డాబా ఎక్కారు గోపాల్ అంకుల్తో. మరి ముందే చూసుకుని ఉంటే నాన్ననే తెచ్చేవారు కదా అని అన్నది కుసుమ వంటగదిలో తల్లి చేతిలోని ఎగ్స్ ట్రే ఇంకా డబ్బులు తీసుకుంటూ. చూసుకోలేదు బంగారం, నా తల్లివి కదా, వెళ్ళిరా. సరే అనుకుంటూ హాల్లో ఓ పక్కకి ఉన్న చెప్పులు వేసుకొని బయటికి నడిచింది కుసుమ. తనకి అప్పుడు ఆ క్షణంలో బయటికి రావడం అసలు ఇష్టమే లేదు. అప్పుడు అనే కాదు, గత 4 రోజుల నుంచి బయటికి రావాలి అంటేనే బాధగా ఉంది. ఆ వీధంతా క్రిస్టియన్స్ అవటంతో ప్రతి ఇంటిపై ఓ స్టార్ ఇంకా రంగురంగుల లైట్స్తో కళగా ఉన్నాయి. కాస్త చలిగా ఉండటంతో చేతులు రెండూ ముడుచుకొని ముందుకు నడవసాగింది. మరో 20 అడుగులు వేస్తే ఆ ఇల్లు వస్తుంది. ఆ ఇంటిని చూడటం కోసమే కదా? కాదు కాదు, ఆ ఇంటిలోని ఓ వ్యక్తిని చూడటం కోసం తను ఈ రోడ్డు ద్వారా కాలేజీకి వెళ్తూ ఎంత ఆరాటపడేది. ఈరోజు ఆ ఇంటి వైపు చూడాలి అంటే తనకి భయంగా ఉంది. ఆ ఇల్లు మొత్తం విద్యుత్ దీపాలతో దగదగా మెరుస్తుంది. ఆ ఇల్లు దగ్గరకు వెళ్ళగానే పెళ్ళి ఇంటి వాసన గుబాళించింది. ఆ ఇంటిని చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే ముందుకు సాగింది కుసుమ. ఎలానో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది. కానీ ఆమె గుండెల్లో గుబులు అలానే ఉంది. షాపులో ఎగ్స్ తీసుకొని ఇంటికి వెనుతిరిగింది. ఆ వీధిలో ఏదో జ్ఞాపకం ఆమె మదిలో మెదిలేసరికి అనుకోకుండానే ఆ ఇంటిని చూసింది. ఆ ఇంటిని చూడగానే గుండెల్లో బాధ రెట్టింపైంది. ఆ ఇంటి మేడపైన బాల్కనీలో ఓ అమ్మాయి గ్రిల్స్కు ఆనుకొని నవ్వుతూ ఉంది. ఆ అమ్మాయి కొత్త పెళ్లి కూతురు అనటానికి సూచనగా చక్కని పట్టుచీర, మెడలో నగలు, ఆ నగల మధ్యలో ప్రత్యేకంగా పచ్చని పసుపు తాడు కనిపించింది. ఆమె ఎదురుగా అబ్బాయి ఆమెని ఎలా నవ్వించాలా అని కొత్త కొత్త జోక్స్ వెతుకుతూ ఉన్నాడు. అచ్చం తనని నవ్వించడానికి చేసిన ప్రయత్నం లాగానే. ఆ దృశ్యం చూసిన కుసుమ వడివడిగా నడుస్తూ ఇల్లు చేరింది. తల్లికి ఎగ్స్ ట్రే ఇచ్చేసి తన గదిలోకి వెళ్ళింది. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. గత 4 సంవత్సరాల క్రితం తను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాడు రాఘవ. ఒకే వీధిలో ఉంటారు. అప్పుడప్పుడు చూడటం, 1-2 సార్లు మాట్లాడటం తప్ప పెద్దగా పరిచయం లేదు. అలాంటిది ఒకరోజు హెల్త్ బాగోక కాలేజీ నుంచి మధ్యాహ్నం వస్తూ ఉంటే వెనక వచ్చి హాయ్ అన్నాడు. నేను చికాకులో ఉన్నా కూడా హలో అన్నాను. నేను నిన్ను లవ్ చేస్తున్నా అన్నాడు. భయం వేసి గబగబా ఇంట్లోకి పరుగు తీశాను. అది మొదలు ఒక 2-3 ఇలాంటి మీటింగ్స్లోనే నేను ఓకే చెప్పే రేంజ్కి వచ్చాను. అలా ఆ రోజు నుంచి గడిచిన 4 సంవత్సరాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో ఆనందాలు. ఇలానే చీకటి పడ్డాక షాపుకి వెళ్తే వాళ్ళ ఇంటి సందులో చాలాసేపు ముచ్చట్లు పెట్టిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా ఇలానే నన్ను నవ్వించడానికి ఏవేవో జోక్స్ చెప్పేవాడు. తనకి జాబు వచ్చి వెళ్ళినప్పుడు నేను ఎంతలా ఏడ్చానో. అప్పుడే అతనితో ఒంటరిగా గడిపాను. నన్ను నేను అతనికి ఇచ్చేసుకున్నాను. సరిగ్గా సంవత్సరం అయింది తనకి జాబ్ వచ్చి. ఈ సంవత్సరంలో అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. వచ్చినప్పుడు కలిసేదాన్ని. ఒక నెల రోజుల క్రితం ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోలేదు అన్నాడు. అందుకు కారణం మన కులమతాలు అని. నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు అన్నాడు. మరి మన మధ్య జరిగినవి అని అడిగితే ఇద్దరం ఇష్టపడ్డాం, ఇద్దరికీ నచ్చింది, ఇద్దరం సుఖపడ్డాం, ఇద్దరం మర్చిపోయి మరో పెళ్లి చేసుకోవటమే అన్నాడు. నేనేం చేయాలి? తనని నమ్మే కదా నన్ను నేను అర్పించుకున్నది. అవును, ఇద్దరం ఇష్టపడి సుఖపడ్డాం. కానీ జీవితాంతం తోడు ఉంటాను అనే నమ్మకం ఇవ్వబట్టే కదా. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
అమ్మా నాన్నకు చెప్తే ఏమవుతుంది? మహా అయితే నన్ను కొడతారు. వాళ్ళపైన కేసు పెడతారు. నన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తారు. ఒక మోసగాడు అని తెలియక నన్ను నేనిచ్చాను. నేను అతని చేతిలో మోసపోయాను. అతను మోసగాడు అని తెలిసి ఫైట్ చేసి నా తల వంచి తాళి కట్టించుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్లే. వద్దు, నేను కావాలి అనుకుంటే ఎలా అయినా పెళ్లి చేసుకునేవాడు అనుకున్నా వదిలేశాను. కానీ 4 రోజుల క్రింద అయిన తన పెళ్ళి, ఆ సంబరాలు, తన భార్యతో ఇవన్నీ చూసినా నాకు ఆ జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తున్నాయి. ఇంకెన్ని రోజులో ఈ జ్ఞాపకాలు? ఇలా ఆలోచనలలో మునిగిపోయింది కుసుమ. సంవత్సరం గడిచిపోయింది. సుమ MBA అయిపోయింది. జాబ్ కోసం ట్రై చేస్తుంది. ఆమె ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్లి చేయటం కోసం ట్రై చేస్తున్నారు. తనకి బాధగా ఉంటుంది. పెళ్లి చేసుకునే వ్యక్తిని మోసం చేయాలా అని. తాను 10 మందితో తిరిగినా కానీ పెళ్లి చేసుకునే భార్య మాత్రం ముత్యపు చెప్పులో నుంచి అప్పుడే తీసిన ముత్యమంతా స్వచ్ఛమైనదిగా ఉండాలి అని అనుకునే జనాల మధ్య నిజం తెలిసి నన్ను పెళ్లి చేసుకునే పుణ్యాత్ములు ఎవ్వరూ లేరు కనుక తప్పదు, నిజం దాయాల్సిందే అని అనుకునింది. ఈ సంవత్సరంలో రాఘవ జీవితంలో ఏం జరిగిందో తెలియదు. కానీ అతని భార్య నుండి విడాకుల కొరకు కోర్టు మెట్లెక్కాడు. అతను నన్ను మోసం చేసినా అతను నాశనం కావాలి, నాలా ఏడవాలి అని మాత్రం ఎప్పుడూ కోరుకోలేదు. తను వదిలేసింది. వదిలేయటం అంటే అయితే అతనిని వదిలేసింది. కానీ అతనితో ఉన్న జ్ఞాపకాలని మాత్రం వదిలేయలేదు. అవి ఆమె జీవితంలో అందమైన మజిలీ. ప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ ఓ అందమైన జ్ఞాపకం. ఇక్కడ రాఘవ మోసం చేశాడు. అలా అని ప్రేమను నిందిస్తే ఎలా? అలా అని అతనిపై ఆమెకిప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. తల్లి తండ్రి ఓ సంబంధం చూశారు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అమ్మాయికి ఆప్షన్ లేదు అనుకుంది. పెళ్ళికి ఒప్పుకుంది. వారం రోజుల్లో ఎంగేజ్మెంటు, 3 వారాల్లో పెళ్ళి. 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అనగా రాఘవ ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయాలా వద్దా అని ఒక 1/2 నిమిషం ఆలోచించింది. వెంటనే లిఫ్ట్ చేసింది. హలో సుమా, చెప్పు రాఘవ, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నేను నీతో మాట్లాడాలి. దేని గురించి? మన గురించి. ఇప్పుడు మన లేదు, నువ్వు లేదా నేను అని విడిగా మాత్రమే అనాలి. ఏం మాట్లాడాలో చెప్పు. ఒకసారి కలుద్దాం. కుదరదు, ఫోన్లో చెప్పు. ప్లీజ్ సుమా. కుదరదు. సరే, మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి? మనం పెళ్లి చేసుకుందాం సుమా. ఓహో, మరి మన పెళ్ళికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటారు. ఆ రోజు కులం మతం అన్నావు. నేను ఒప్పించడానికి ట్రై చేస్తాను సుమా. ఒప్పుకోకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే మా వాళ్ళకి ఎందుకు శిక్ష పడాలి? నీకు నా మీద ప్రేమ లేదా? లేదు కదా. సుమా, చూడు రాఘవ, నన్ను చస్తావా రాఘవాన్ని పెళ్లి చేసుకుంటావా అంటే చస్తాను అనే అంటాను. సో నీ పని నువ్వు చూసుకోవచ్చు. మన మధ్య జరిగినవి మర్చిపోయావా సుమా? గుర్తుంచుకునే గొప్ప కార్యాలు ఏం జరగలేదు కదా. ఆ విషయాలు నీ భర్తకు తెలిస్తే? ఒక్క క్షణం కుసుమకి భయం వేసింది. బెదిరిస్తున్నాడు అని అర్థమైంది. కానీ వెంటనే తేరుకొని, నువ్వు వెధవ్వి అని తెలిసే నేను పెళ్లి చేసుకునే వ్యక్తికి అన్ని విషయాలు చెప్పాను. అవన్నీ పీడకలుగా అనుకుని మర్చిపోమన్నాడు అని అబద్ధం చెప్పింది. సుమా, నువ్వు లేకుండా నేను ఉండలేను. అయితే పోయి ఏ గంగలో అయినా దూకు, లేకుంటే ఏ రైలు ట్రాక్ పైన అయినా తలపెట్టుకో. నన్ను డిస్టర్బ్ చేయకు అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేసింది కుసుమ. అటు తర్వాత తన పెళ్ళి తల్లి తండ్రి తెచ్చిన రాజుతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రోజు కుసుమ ఎలా అయితే రాఘవ అతని భార్యని చూసిందో, ఈరోజు అలానే రాఘవ కుసుమ రాజులను బాధతో చూస్తూ వెళ్తున్నాడు. జీవితంలో ఒక్కసారి అహంకారం పొగురుతో చేజార్చుకున్నది ఏది కూడా మళ్ళీ కావాలి అంటే రాదు. జీవితంలో ఎన్నో మజిలీలుంటాయి. కొన్ని అద్భుతమైనవి, మరికొన్ని బాధాకరమైనవి. అన్నింటినీ అంగీకరించి ముందుకు పోవటమే జీవితం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.